మేము స్నేహితులు అండి, మేము ఫ్రెండ్స్ అండి, మాకు అవసరమైతే మేము వాళ్ళకి అప్పిస్తాము. ఒక అతను కట్టెల వ్యాపారంట, ఈ రోజు కట్టెలకి డబ్బులు లేవు అంటే నేను ఇస్తాను, తర్వాత తీసుకొచ్చి ఇస్తాడు అని. పైగా నాగబాబు గారు అంతలా 25,000 సహాయం చేయడం వెనక మన కారణం ఏంటి అంటే, ఈ సమ్మక్క సారక్క జాతర లాస్ అయ్యాము. మళ్ళీ మేము అక్కడ శివరాత్రి శ్రీశైలంకి వెళ్ళి మళ్ళీ మేము వ్యాపారం చూసుకుందాం అనుకున్నాము, అది పోయింది అన్నారు. అంటే వాళ్ళ జీవనోపాధి మీద మీరు దెబ్బ కొట్టారు, వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టారు మీరు. ఇది దుర్మార్గం. పైగా అతనికంటే ఎవరెవరితోనో నిషేధ సంస్థల వాళ్ళతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయంట. ఆయన అక్కడ కూర్చున్నాడని పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టుగా అది ఉండడం వల్ల తెలుసో తెలియక అతనికి ఏం తెలుస్తుందండి, జనరల్ గా కూర్చొని అతనికి ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో సముద్రంలో వెళ్తా ఉంటామండి, జారి పడిపోతాం ఓడలో నుంచి ప్రమాదంలో, మనకు ఒక కర్ర పుల్ల వస్తుంది, దాన్ని పట్టుకుంటాం, దానికి మేకులు ఉన్నాయా, అదే పుల్ల ఏ చెట్టుది లేకపోతే వేపదా టక్మని పట్టుకుంటాం అంతే, దానికి ముళ్ళు ఉన్నాయా, ఇవన్నీ చూస్తామా? చూడం. ఆ క్షణానికి మనకు అది అవసరం. అందుకే అతను వెళ్ళి, ఒకవేళ వాళ్ళు నిషేధిత సంస్థలే కావచ్చు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, అందుకని అంట ఇప్పుడు అతని వెనక ఎవరున్నారో నేను తెలుసుకోగలిగాను, ప్రపంచానికి తెలిసింది నా వల్లనే అని ఆమె పలుకులు పలుకుతా ఉందండి. అసలు బాబోయ్, ఇంటే గనక నిజంగా పూనకాలు వచ్చేస్తాయి జనాలకి. కాబట్టి ఇది ఎన్ఐఏకి మేము పంపించేసాము ఈ కేసు, వీళ్ళకి మద్దతుగా ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళు కూడా పట్టుకెళ్తారులే అని బెదిరిస్తుంది. 10 రూపాయల బనం కోవాదాన్ని ఎన్ఐఏ వరకు కేసు పోయిందా? కోట్లకి వచ్చేసి కుంభకోణాలు జరిగిపోతే తిరుపతి లడ్డూకే ఇంకా మనం లేదు. అయితే అసలు వీడియో చేసిన వాళ్ళు కూడా ఎన్ఐఏ పట్టుకుపోతారంట. ఇంత ఉడతొప్పులకి ఆ చదువు లేనివాడు, పాపం డబ్బు లేనివాడు, అతను ఏమన్నా భయపడ్డాడేమో గాని ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసేసాము. అంతా భయపెట్టి దొళ్ళు మొత్తానికి ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరూ లేరు. పైగా అలాంటి వాటికి భయపడే వాళ్ళం అయితే పెద్ద పెద్ద వ్యవస్థలకే వ్యతిరేకంగా నిలబడి మాట్లాడుతున్నాం ఇవాళ. నిజంగా తప్పు జరిగేవి తప్పు తప్పు ఒప్పు ఒప్పు తప్పు తప్పు ఒప్పు ఒప్పు. ఇక్కడ మనం చూస్తుంది, మీరు ఎట్లా అక్కడ అందులో విషయం ఉందని చెప్తారు? మీరు ఏ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించారు? అసలు ప్రాసెస్ ఎప్పుడు చేశారు? వాళ్ళని ఎప్పుడు ఓకే